ఈ నెల 9న కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా అద్దంకి పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజలు ర్యాలీ మానవహారం నిర్మించారు. ముందుగా స్కూల్స్ కాలేజీల విద్యార్థులు బంగాళా రోడ్డులోని అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి అక్కడి నుండి పొట్టి శ్రీరాములు బొమ్మ మెయిన్ రోడ్లోని మున్సిపల్ కార్యాలయం వద్దకు కూడా చేరి దాదాపుగా 40 నిమిషాలకు పైగా మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు కావూరి రఘుచంద్ మాట్లాడుతూ మహిళా చట్టాలు పేపర్స్కే పరిమితమని అన్నారు. దోషులపై కఠిన శిక్షలు వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మహిళా చట్టాలు ఆ చట్టాలు దిశ చట్టాలు నిర్భయ చట్టాలని ఎన్నో చట్టాలు చేసుకోవడమే తప్ప పేపర్పరంగా ముందుకు పోతున్నాయి. కానీ ఈరోజు 9న పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జూనియర్ డాక్టర్ అతి కిరాతకంగా అత్యాచారం మరియు హత్యపడిన అక్కడిలో గుర్తించుకోవాలి. సంఘటన కమిషన్ వెంటనే my school name is Sri Chaitanya Techno School. దేశంలోని మహిళలకు రక్షణ కల్పించాలి, ఆడపిల్లలకు కొంచెం మరాఠీ నేర్పించాలని కోరుకుంటున్నాము. అర్థంకి ఇలాంటి చర్యల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ని చర్యలు తీసుకున్న ప్రభుత్వంలో ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అత్యాచారాలు చేసిన వారిపై తగిన శిక్షణలు తీసుకోవాలి. అలా గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఇక్కడ ఆడవాళ్ళందరికీ దర్శనం లేకుండా పోతుంది కాబట్టి ఆడవాళ్ళందరికీ గర్ల్స్ అందరికీ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటే వాళ్ళందరినీ కనిపిస్తుంది. అలాగే హెల్ప్ చేసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ శిక్షించవచ్చు. ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉంది. శ్రీ చైతన్య స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సమాజంలో ఆడపిల్లల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అలా స్టడీ ఆల్ కాలేజ్ ఇలా సెకండ్ ఇయర్. ఈ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. పక్క స్టేట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ వాళ్ళు, పక్కన కంట్రీ వాళ్ళు ఇలాంటి విషయాలలో ఎంత జాగ్రత్త పడుతున్నారో మన ఇండియాలో ఎందుకు అంత జాగ్రత్తగా ఉండట్లేదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుతున్నాను. నా పేరు రమ్య, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అసలు ప్రపంచం చాలా ఎన్నో జరుగుతున్నాయి. ఆడవాళ్ళకి అసలు స్టాచ్యూ లేదు. ప్రత్యేకంగా వాళ్ళకి కరాటే కుంఫు లాంటి నేర్పాలి. కరాటే కుంఫు అయితే స్వయంగా వాళ్ళకి రక్షణ కాదు, స్వయం రక్షణ చాలా అవసరం. ఆ జాగ్రత్తలు తీసుకొని కోరుతూ ముగిస్తాను. మేము చెప్తా ఉన్నాం, పిల్లల్ని సక్రమంగా పెంచండి. సమాజం పట్ల, పనుల పట్ల, ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండేటటువంటి మగ పిల్లలు కూడా పెంచేటువంటి బాధ్యత, భావి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉంది. ప్రతి ఒక్కరు ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. ఆ రకంగా పిల్లలు పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఏదైతే ఈ అత్యాచారానికి గురైనటువంటి ఎవరైతే ఉన్నారో ఒకరిని అరెస్ట్ చేశారు, వాడి పేరు సంబంధించినటువంటి వాడు కాకుండా ఈ రోజు ఇది మొదలు కాదు, ఇది కుట్ర కాదన్నట్టుగా ఉంది. భారతదేశంలో మహిళలు అర్ధరాత్రి తిరుగుతారని స్వాతంత్ర గాంధీ మహాత్మ చెప్పినా కూడా ఈ రోజు కూడా పగలు తిరిగినా కూడా భయం ఉండే పరిస్థితి వచ్చేసింది. ఇది ఎందువల్ల చట్టాలైతే చాలా ఉన్నాయి, అవి కొంతమంది చుట్టాలుగా మారిపోయింది. వాటి మీద తిరిగి తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు మరలా జరుగుతున్నాయి. ఈ జూనియర్ డాక్టర్లు కానీ లేక బాలబాలికల మీద కానీ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటూ దేశంలో చాలా దురదృష్టకరం. వీటిని చూస్తూ వదిలేయటము, ఏదో చిన్న చిన్న అరెస్టులు అవి చేసి ఏదో తెలుపుతే కానీ సగభాగంగా ఉన్నటువంటి ఆడపిల్లను హింసించి భయపెట్టి అభద్రతాభావాన్ని గురి చేసి వాళ్ళని అణగదొక్కి అణిచివేసి ఇట్లాంటి చేష్టలు సమాజానికి చాలా హానికరమని భావిస్తూ